మాల్దీవుల్లో ఇక రక్తపాతం తప్పదా అంటే గొడవలైపోయేటట్టు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే మాల్దీవులలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మొయిజ్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలన్నీ ఒక్కటైనాయి. రెండు పక్షాలు కూడా ఆ రెండు పక్షాలు భారత్కు అనుకూలంగా ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి మొయిజ్జీని గద్దె దించడానికి ఇంపీచ్మెంట్ ఇస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ఈజీగా నెగ్గే పరిస్థితుంది. ఇదే జరిగితే రక్తపాతం తప్పదని హెచ్చరిస్తున్నారు మొయిజ్జీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. ఇది పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. మాల్దీవ్స్ రూలింగ్ కోalition హ్యాస్ reportedly threatened the opposition party over the impeachment budget against President Mohammad Moizu. We will not allow them any opportunities to go ahead with this. They will have to kill us all first before they can even think of removing the president from office. Ahmad Salim, MP from ruling coalition party PPM, was quoted as saying by edition. మాల్దీవ్స్ ప్రో చైనా ప్రెసిడెంట్కి సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో రక్తమైన చిందిస్తాం తప్పించి మొయిజ్జీని గద్దె దిగనివ్వనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు తాజాగా.